దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి పుట్టినవాడే మనిషి. ఈ లోకంలో ఎవరికీ లేనంత జ్ఞానము దేవుడు మనిషికే ఎందుకు ఇచ్చాడంటే, మనిషికి వివేకము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ వివేకముతో చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. ఈ వివేకముతో చేయవలసిన పనులు ఉన్నవి. ఆ పనులు ఏంటంటే దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి. నువ్వు మరణించేలోపే, మరణం తర్వాత ఇక ఎలాంటి ఆలోచన లేదు. పాతాళమునకు పోయిన తర్వాత నీకు వివేకము కానీ, జ్ఞానము కానీ, ఆలోచన కానీ లేదు అంటున్నాడు. ఎందుకంటే నీవు చేయవలసినటువంటి పని, ఈ భూమి మీద ఉన్న మనము బ్రతికి ఉండగానే, ఆయుష్ ఉండగానే పని చేయాలి. FC 2:10 ప్రకారము, ఎఫ్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే, అసలు మనం ఎందుకు పుట్టామో దేవుడు అక్కడ రాయించాడు. ఏమని రాయించాడంటే, దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుటకై ఆయన మనలను ముందుగా ఆయన కోసము నిర్ణయించెను అని రాయబడింది. అంటే భూమి మీద మనిషి ఎందుకు పుట్టాడు అని అంటే, దేవుణ్ణి తెలుసుకోవటానికి మరియు మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పని ఎందుకు మనందరం పుట్టామంటే, ఎందుకు మనందరము ఈ లోకంలో పుట్టి బ్రతికి ఆ వివేకము కలిగి మనం బ్రతుకుతున్నామంటే, ఎందుకంటే ఆయనను వెతకటానికే మనకి ఆయుష్కాలం కూడా దేవుడు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆయన్నే, దేవుణ్ణి తెలుసుకోవటానికే. నీకు ఆయుష్కాలం ఉన్నదంటే, ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు అంటే, ఇంకా నువ్వు ఎంత క్రూరుడు అయినా, ఎంత మృగ స్వభావం కలిగినటువంటి వాడు అయినా, ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే అసలుకి కారణం ఏంటో తెలుసా? దేవుడును వెతకటానికి దేవుడు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. దేవుణ్ణి వెతకటానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు నా బిడ్డను తెలుసుకుంటాడేమో, నా బిడ్డను ఎక్కడన్నా తెలుసుకుంటాడేమోనని దేవుడు మనకి ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు. నిర్ణయ కాలములో అంటాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21-27 వచనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 27-28 వచనాలు కనుక మనం చూడగలిగితే, యావత్ భూమి మీద కాపరముండుటకై ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి, వారు ఒకవేళ తన్ను వెదుకు నిమిత్తము వారు ఒకవేళ దేవుడిని తలువులాడి కనుగొందురేమో. ప్రతి మనిషిని సృష్టించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. నన్ను తడువులాడి కనుక్కుంటారేమో, నన్ను తెలుసుకుంటారేమో, అంటే నన్ను తడువులాడి కనుగొందురేమో అని తనును వెదుకు నిమిత్తము దేవుణ్ణి వెతుకటానికే మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడు దేవుడు. ఆయుష్కాలం మనకి ఎందుకు ఇచ్చింది? మన గొప్పతనం కాదు, ఆరోగ్య సూత్రాలు పాటించటం వల్ల కూడా కాదు. మరణం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఇస్సాకు అంటాడు, భక్తుడేగా, అబ్రహాం కుమారుడు, వాగ్దాన పుత్రుడు అయినా ఇస్సాకు ఒక మాట అంటున్నాడు. ఆదికాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూడగలిగితే, ఆదికాండము 27వ అధ్యాయము 2వ వచనం కనుక మనం చూడగలిగితే, అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. అంటే భక్తులకు కూడా వారి యొక్క మరణ దినము తెలియదంటే తెలీదు.
ఎప్పుడు ఎలా ఎవరెవరు చనిపోతారో ఎవరికీ తెలియదు. జ్యోతిష్యులకు కూడా తెలియదు, చిలక జ్యోతిష్యులకు కూడా తెలియదు. ఒకవేళ తెలిస్తే మన అహ్మదాబాదు విమాన ప్రమాణం జరిగింది, దాదాపుగా 2060 మంది దాకా చనిపోయారు. మరి చెప్పవచ్చుగా వీళ్ళు. ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతున్నాడు, ఒక సినిమా హీరోయిన్స్ హెలికాప్టర్ ప్రమాదంలో చచ్చిపోతున్నారు, రోజుకి ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ఉదయాన్నే ప్రకటన చేయాలన్నమాట, వాళ్ళందరూ న్యూస్ మీడియాలో ప్రకటన చేయాలన్నమాట. ఇదిగో పలానోళ్ళు కొన్ని సమయానికి కొంత సమయానికి చచ్చిపోతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇళ్లలోనే ఉండండి అని ప్రకటన చేయాలి. అలాంటి ప్రకటన ఎవరైనా చేస్తున్నారంటే ఎవరో చేయట్లా, అందరూ దొంగలే, జ్యోతిష్యం నమ్ముకున్నారు. వినేవాళ్ళు వెర్రివాడైతే, వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు ఏదన్నా చెబుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, మరణ దినము, ఒక భక్తుడే చెబుతున్నాడు, నా మరణ దినము నాకు తెలియదు అన్నాడు. ఇక యాకోబు పత్రికలో అయితే రేపేమి సంభవించునో మీకు తెలియదు. యోబు పత్రికలో, యోబు గ్రంథంలోనైతే మీరు నిన్నటి వారే, నిన్నే మనకు లెక్క, ఈరోజు లెక్క కాదు. ఇప్పుడు 6ంటికి లేచాము, ఈరోజు మనకు లెక్క కాదు, ఈ సమయానికి ఉన్నాం మనం, కొద్దిసేపటికి ఏమవుతామో మనకి తెలియదు. అందుకే యోబు గారు అన్నాడు, మనము నిన్నటి వారమే. అంటే మన ఆయుష్ ఆవిరి వంటిది, రేపేం సంభవించునో మీకు తెలియదు. మీరు జీవనం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఆవిరి వంటి జీవితాలు మనిషి జీవితం ఆవిరి వంటి జీవితం. ఇప్పుడు ఉన్నాం, కొద్దిసేపటికి ఏమవుతాం తెలియదు, ఎవరికి తెలియదు. అరే ఇప్పుడు దాకా బాగానే వాక్యం చెప్పాడు కదా, మైకులో విన్నాక ఆయన మాట, ఇప్పుడు లేడా, అయ్యయ్యో. అంతే మనిషి యొక్క జీవితం, ప్రతి మనిషి యొక్క జీవితం అంతే. బాగున్నంత కాలము ఏముందలే అనుకుంటాము, పడక మీదకి ఎక్కిన తర్వాత అయ్యో దేవుడా అని అనుకుంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ నిర్ణయ కాలములను, నివాస స్థలముల యొక్క పొలిమేరలను దేవుడు ఎందుకు ఏర్పరిచాడు అని అంటే, దేవునిని వెదుకు నిమిత్తము, దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇక రెండో మార్గం లేదు మనకి. మనిషి అసలు ఎందుకు పుట్టాడంటే దేవుని పని చేయటానికే పుట్టాడు, దేవుని పనిలో ఉండటానికే పుట్టాడు. దేవుని పనులు చేస్తేనే నీకు మరణానంతరము నిత్య జీవం. చాలామంది ఈ యొక్క మరణం గురించి, మరణానికి భయపడుతున్నారు, కానీ మరణము తర్వాత జరిగేటటువంటి వాటి గురించి చాలామందికి అవగాహన లేదు. అందుకే ధైర్యంగా పాపం చేస్తూ బ్రతుకుతున్నారు. మరణము భయంకరమైనది, మరణానంతరం ఉన్న జీవితం భయంకరమైనది. అందుకే జ్ఞాని అంటున్నాడు, జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం చూడగలిగితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం కనుక మనము చూడగలిగితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూడగలిగితే, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు. చావు, మరణం. ఏంది మరణము? రెండవ మరణం, ఇది అగ్నిగుండం. మరణమునకు పట్టబడిన వారు, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? ఏమండి, ఈ బాధ్యత, ఈ నరకము నుండి తప్పించేటటువంటి ఈ యొక్క పని, ఈ యొక్క బాధ్యత ఎవరికి ఇచ్చారంటే సేవకుడికి ఇచ్చాడు దేవుడు. సేవకుడు ఎవరంటే గవర్నమెంట్ ఉద్యోగి కాదు, దేవుని తరపున యూనివర్స్, దేవుడు యూనివర్స్ సంబంధించిన ఆయన, దేవుడి తరపు ఉద్యోగి. ఒక సేవకుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు పెట్టుకున్న ఉద్యోగస్తుడు. సేవకుడు ఎవరో తెలుసా? దేవుడి తరపున ఉద్యోగి, దేవుడు పెట్టుకున్న ఉద్యోగస్తుడు. జీతం మాకు దేవుడు ఇస్తాడనమాట, జీతం దేవుడు ఇస్తాడు. ఎందుకు దేవుడు తన పిల్లలను నిర్ణయించుకున్నాడు, తన సేవకులను నిర్ణయించుకున్నాడు? ఆయనే నిర్ణయించుకుంటున్నాడు సుమా. సేవకుడు అంటే ఈరోజున్న సమాజానికి చాలా చులకన భావం ఏర్పడుతుంది. ఏంది సేవకుడు,
నెత్తి మీద రూపాయి పెట్టినా ఏదంటారు చూడు, రూపాయికి కూడా చల్లవరా నువ్వు అంటారు. అటువంటి వాళ్ళు కూడా చులకనగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక సేవకుడు గురించే. సేవకుడు ఎవరంటే నాశనమునకు పట్టబడిన వారిని, నాశనమందు పడుచుటకు జోగుచున్న వారిని నీవు విడిపించవా. ఒక ఆశ ఒక ఒక వైద్యుడు ఉన్నాడంటే ఏమండి, నీకు శరీరంలో ఏదన్నా బలహీనత వచ్చినా, నీ శరీరంలో ఏదైనా రోగం వచ్చినా కానీ దాన్ని నయం చేసి నిన్ను ఇంటికి పంపుతాడు. వైద్యుని యొక్క ధర్మం అది. కానీ ఒక సేవకుడు ఏం చేస్తాడో తెలుసా, నీ మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసివేసేటటువంటి మాటలు చెప్పి నీ మనసు మార్చి, ఇదిగో మరణానంతరం నిన్ను ఒక నిత్య జీవానికి పంపేటటువంటి ఒక వారధి సేవకుడు అంటే. సేవకుడు అంటే ఎవరంటే ఒక నిత్య జీవానికి నడిపించేటటువంటి వాడు సేవకుడు. అంటే ఈ సేవకుడిని ఎవరు నిర్ణయించుకున్నారు అంటే దేవుడే నియమించుకున్నాడు, దేవుడే నిర్ణయించుకున్నాడు. ఎందుకు నిర్ణయించుకున్నాడు అని అంటే, సేవకులను పిలిచి, ఎఫెసులో ఉన్నటువంటి సేవకులను పిలిచి అపోస్తులైనటువంటి పౌలు గారు ఒక బాధ్యత అప్పచెబుతున్నాడు. ఎందుకంటే ఈరోజు సమాజం నాశనంలో ఉన్నది. ఈ రోజున్న సమాజము దేవుని అంటే ఎరగనటువంటి వారిగా ఉన్నది. ఒకప్పుడు కూడా దేవుడు ఎవరో నాకు తెలియదు. ఒక సేవకుడి మాటలు విని దేవుడు ఉన్నాడని తెలుసుకొని నేను మారు మనసు పొందాను, రక్షణలోనికి వచ్చాం. అలాగే సేవకుడు చేయవలసినటువంటి పని ఏంటంటే నాశనములో ఉన్నటువంటి వారికి మంచి మాటలను చెప్పి నాశనములో నుండి రక్షించే బాధ్యత దేవుడు సేవకుడికి ఇచ్చాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వస్తే విలువిస్తాం, ఏమంటే ఒక ఉద్యోగి, ఎవరన్నా నాయకుడు వస్తే విలువిస్తాం. కానీ సేవకుడికి విలువ లేదు ఈ రోజున సమాజంలో. సేవకుడిదే గొప్ప పని, పెద్ద పని. ఏం పనో తెలుసా? ప్రతిరోజు నీకు వాక్యం ప్రకటించి నిన్ను ఆత్మీయంగా నిన్ను ఎదుగుదల చేసేవాడే సేవకుడు. ఆత్మీయంగా ఎదగటం. పుస్తకాలు ఉన్నాయి కదండి, బైబిల్ ఉంది కదండి, సేవకుడితో పనే ఉందండి అంటే బైబిల్ నువ్వు ఎంత చదివినా నీకు అర్థం కాదు. ఎవరికి బైబిల్ అర్థం కాదు. అది వివరించేటటువంటి సేవకులు కావాలి, సేవకులు ఉండాలి, వివరించాలి. ఒక ఐరోపా ఖండంలో ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక కందాకి అయినటువంటి రాణి కింద ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక నపుంసకుడు యెరూషలేములో దేవుడిని ఆరాధించడానికి వస్తున్నాడు. ఎవరు? ఒక ధనాగారానికి అధిపతి. ఒక ఖండం అంటే ఐరోపాలో ఇథియోపియా రాణి కింద ఆమె యొక్క ధనాగారానికి మరి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 27వ వచనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 8:28, 27. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి, కందాకి అంటే ఒక రాణి కింద మంత్రి, ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు, ఒక ధనాగారం మీద అధికారి, ఒక ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు మనకు అమిత్ షా ఎలాగో ఒక దేశానికే. అప్పుడు ప్రపంచానికి చక్రవర్తులు ఉండేవాళ్ళు. ఆ చక్రవర్తుల కింద మంత్రులు ఉండేటటువంటి వాళ్ళు. అహేశ్వరోస్ కింద ఆమాను ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రిగా. అంటే దేశాలు 127 సంస్థానాలకి మరి మంత్రిగా ఉన్నటువంటి హామాను. అలాగే ఇక్కడ ఒక నపుంసకుడు గొప్ప స్థానంలో ఉన్నాడు. లోక సంబంధంగా గొప్ప స్థానంలో ఉన్నాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలవాడు. అక్కడ నుండి దేవుని ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. యెరూషలేముకు వచ్చాడంట. యెరూషలేముకు వస్తే అతడు దేవుడి యొక్క బైబిల్, యెషయా గ్రంథం తీసుకున్నాడు, చదువుతున్నాడు. కానీ ఆయనకు అర్థం కావట్లా.
అర్థం అవ్వబోతుంటే వెంటనే దేవుడు పిలిప్పు నువ్వు పో, ఆ రథం వెంబడి పో, అక్కడ ఒక అతను మరి బైబిల్ చదువుతున్నాడు, ఆయనకు అర్థం కావట్లేదు అని చెప్పని ఫిలిప్పును పంపాడు. ఫిలిప్పు ఎవరు? ఫిలిప్పు సామాన్యుడు, అపోస్తులు ఏర్పరచుకున్న 7గురిలో ఒకడు. కానీ ఆ రథం పక్కన పరిగెత్తుతున్నాడు. ఆ ఐథియోపియా మంత్రి ఏమో ఆ బైబిల్ చదువుతుంటే అడుగుతున్నాడు ఫిలిప్పు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతున్నదా? నీవు చదివేది నీకు అర్థమవుతున్నదా అనగానే అప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమని అంటే 30వ వచనం, ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతుండగా విని, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడగగా, అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపవలెనని చెప్పి. త్రోవ చూపేవాడు ఉండాలండి. సేవకుడు అంటే ఎవరు? నాశనములో ఉన్నా నువ్వు చావునకై పట్టబడిన నిన్ను రక్షించేవాడు సేవకుడు. నాశనములో ఉన్న నిన్ను రక్షించేవాడు సేవకుడండి. ఈరోజు సేవకులకు విలువ లేకుండా పోయింది. ప్రతి వారి వద్ద నుండి దూషణలను పొందేటటువంటి వారిగా ఉన్నారు సేవకులు. చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు. ఎవరు? సేవకులు కాదు, సేవకుల గురించి తప్పుగా మాట్లాడేటటువంటి వారు. అసలుకి ఆయన దేవుడు ఏర్పరచుకుంది ఎందుకంటే నాశనములో పడుతున్న వారిని, చావునకు పట్టబడిన వారిని, నరకములోనికి వెళుతున్నటువంటి వారిని విడిపించటానికి సేవకుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఎందుకు చులకనవుతున్నాడంటే సాత్వికం, దీన మనసు, దయాళుత్వము, ఆశా నిగ్రహము, దేవుడు చెప్పిన ఈ యొక్క లక్షణాలన్నీ కలిగి తగ్గించుకొని మీ ఎదుట నువ్వు ఎంత పనికి మాలిన వాడివైనా కానీ నీ ఎదుట నీకు వంగి నీకు దండం పెట్టి వందనాలు చెప్పి నీకు 4 దేవుని మాటలు చెబుతున్నాడు. ఎందుకు? నువ్వు నాశనంలో పడిపోతున్నావు. నువ్వు మరణానికి వెళ్ళటానికి, అంటే అగ్నిగుండానికి వెళ్ళటానికి అతి దగ్గరలో ఉన్నావు. కాబట్టి నిన్ను ఎలాగైనా రక్షించాలి, ఏ విధము చేతనైనా నిన్ను రక్షించాలి అని నీకు మంచి మాటలు చెబుతున్నాడు సేవకుడు. ఆ సేవకులను పోగొట్టుకోకూడదు. యథార్థమైనటువంటి వారైతే చెబుతున్నా. ఆ సేవకులను బాధ పెట్టకూడదు. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక. ఈరోజున్న సమాజంలో చాలామందికి బైబిల్ తెలియదండి. చాలామందికి బైబిల్ తెలియదు. మనం ప్రార్థనకి వెళ్తున్నాము, వస్తున్నాము, అంతేకాని చాలామంది బైబిల్ తెలియదు. ఒక చిన్నపిల్లడికి 500 రూపాయలు నోటు ఇచ్చామనుకో, ఏం చేస్తాడు? అది విలువైనదని తెలియదు, చించుతాడు, నోట్లో పెట్టుకుంటాడు, కింద పడేస్తాడు. ఏమంటే ఎలా పడితే అలా ఒక బంగారపు వస్తువు ఇచ్చినా కానీ ఎందుకు? ఆ విలువ అతనికి తెలియదు. ఈరోజున్న సమాజము మరి సేవకుల గురించి తప్పుగా మాట్లాడుతున్నది అని అంటే, సేవకుల గురించి తప్పుగా ఆలోచిస్తున్నది అంటే తెలియదు, బైబిల్ తెలియదే. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7, మీకు దేవుని వాక్యమును బోధించి ఏమంటే మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 14వ వచనం. మీ పైన సేవకులకి మీరు లోబడి ఉండండి అంటున్నాడు. ఏమంటే దుఃఖముతో వారు ఆ పని చేయకూడదు అంటున్నాడు. 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. నాయకుడు అన్న, కాపరన్న సేవకుడే, పెద్ద అన్న కూడా సేవకుడే. మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు మీ ఆత్మలను కాయుచున్నారు. మిమ్మల్ని గూర్చినటువంటి లెక్క కూడా వారు చెప్పవలసినటువంటి వారే ఉన్నారు.
చెప్పవలసిన వారై ఉన్నవారని మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక. దుఃఖపడకూడదు సేవకుడు. దుఃఖంతో దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనం ఎవరికి నిష్ప్రయోజనము? సంఘస్థులకు నిష్ప్రయోజనం. సేవకుడిని దుఃఖపరచకుండా ఆనందంగా చూసుకోవాలి. ఆ సేవకుడు నిష్ప్రయోజనం. దుఃఖముకో ఆ పని చేసిన 13వ అధ్యాయము ఎబ్రిల్ రాసిన పత్రిక 17వ వచనము. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. దేవుని తరపున ఉన్నటువంటి సేవకులు వాళ్ళు. దేవుని మాటకు లోబడి, సేవకుడి మాటకు లోబడాలి. బ్రతికున్నంతకాలం సేవకుడి విలువ తెలియదండి. ఎవరికి తెలీదు. ఎందుకంటే సేవకుడు నాశనమునకు పట్టబడిన వారిని, చావునకై పట్టబడిన వారిని తప్పించుటకును, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. బాధ్యత, సేవకుడి బాధ్యత ఏంటో తెలుసా? నరకము నుండి నిన్ను తప్పించటమే సేవకుడి యొక్క బాధ్యత. నిన్ను మారు మనసు పొందే విధంగా వాక్యం చెప్పి నిన్ను దేవునిలోనికి నడిపించటమే సేవకుని యొక్క బాధ్యత. ఆ బాధ్యతను గుర్తెరగండి. ఆ బాధ్యతను ఇప్పుడు ఒక మనిషి చనిపోతే అతడే చెప్పగలడు వాక్యం. అతడే ప్రేమగా. బోధకులు చాలామంది ఉన్నారు. కలిపి చెలిపాడు. ఎక్కడ ఏది ఉందో ఏది తెలియకుండా కొద్దిసేపు వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది కాదు. సందర్భానుసారముగా, కాలానుగుణముగా ప్రతిదీ మనిషి యొక్క హృదయంలోనికి చొచ్చుకోయే విధముగా సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించువానిగా ఉండేటటువంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. వారిని కాపాడుకోండి, దుఃఖపరచకండి. దుఃఖముతో వారు ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. అండర్లైన్ చేసుకోండి 17వ వచనము, ఎబ్రీ 13:17. దుఃఖముతో సేవకుడు ఉంటే దేవుడు ఎంటర్ అవుతాడు. ఎందుకు దుఃఖంగా ఉన్నాడు నా కుమారుడు, ఎందుకు ఎవరి వలన స్ట్రగుల్ పడుతున్నాడని దేవుడు ఎంటర్ అవుతున్నాడు. దేవుడు ఎంటర్ అయితే దేవుడి చేతిలో పడటం బహు భయంకరం అంటాడు. కనుక ప్రియులారా, దేవుడు సేవకుడు, దేవుడు పెట్టుకున్న ఉద్యోగి సేవకుడు. అంటే ఆ సేవకుడు పని ఏంటంటే నాశనమునకు పడుతున్న వారిని, పాతాళానికి వెళుతున్నటువంటి వారిని దేవుని గూర్చి, దెయ్యమును గూర్చి, రాజ్యము గురించి, దేవుని యొక్క ప్రేమను గూర్చి ప్రకటించి అనేకులను ఈ యొక్క మంచి మార్గములోనికి నడిపించేటటువంటి వాడే సేవకుడు. కాబట్టి దేవుని మాటలు విని దేవుని మాటకు ఆకర్షితులై మీరు మనిషిని మారాలి. ఎందుకంటే దేవుడికి ఒక ఆనందం ఎందులో ఉన్నదంటే, ఒక పాపి మారు మనసు పొందటంలో దేవునికి ఆనందం ఉంది. దేవుని ఆనంద పెట్టేటటువంటి పనిలోనే ఈరోజున్న సేవకులు అందరూ ఉన్నారు. సేవకులు లేకపోతే ఎలా నడుస్తుంది సంఘం? ఎలా నడుస్తుంది? ఎవరు చెబుతారు? నువ్వు చెబుతావు. పులిపీట ఎక్కి చెప్పండి. పులిపీట ఎక్కి 1 గంట ప్రసంగం చేయండి. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. తప్పు అండి, తప్పు. సరి చేసుకోండి. ఒకవేళ మనం తప్పులో ఉంటే సరి చేసుకుందాం. అది కంటిన్యూ అవ్వకూడదు. ఒప్పుకొని అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడు. కనుక ఈ సేవకులు ఉండాలి, సేవ జరగాలి. నాశనంలో పడుతున్న దేవుని యొక్క సువార్త ప్రతిరోజు ప్రకటించబడాలి, ఆగకూడదు. సువార్త అనేది రోజు నిత్యము ప్రకటిస్తూ ఉండాలి. ప్రకటించకపోతే మనుషులు దేవుడి గురించి దూరం అయిపోతూ ఉంటారు. ఒక చెయ్యి ఆడియకుండా నువ్వు కట్టుకొని ఒక 2 నెలలు కట్టుకొని అలాగే ఉండు. 2 నెలల తర్వాత చెయ్యి రాదు. ఎందుకు? కట్టి అట్టాగే ఉంచావు కాబట్టి. ఇల్లు వాడకుండా ఒక 1 నెల రోజులు బయటికి వెళ్ళు, ఎలా ఉండిద్ది? పాడైపోయిద్ది. వాడుతూ ఉండాలి. దేవుని మాటలు ప్రతిరోజు ప్రకటిస్తూనే ఉండాలి. ఎందుకంటే మా కోసం కాదు, మీకోసమే. నాశనంలో ఉన్నటువంటి వారు, దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి వారు తెలుసుకోవడం మరణానంతరం నీకో బ్రతుకున్నది. బ్రతికి ఉన్నంత కాలము దేవుణ్ణి తెలుసుకోవు. చచ్చిపోయిన తర్వాత ఒక అంటున్నాడు ధనవంతుడు, లోకసువార్త 16వ అధ్యాయం 27వ వచనం చూడగలిగితే,
లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనం చూడగలిగితే, లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం చూడగలిగితే, అప్పుడు అతడు అంటే ఎవరంటే అతడు ధనవంతుడు, పాతాళానికి వెళ్ళిపోయాడు, ప్రతిరోజు సుఖపడుతున్నాడు, చచ్చిపోయాడు, పాతిపెట్టబడ్డాడు, పాతాళంలో బాధపడుతున్నాడు. అయ్యా ఒక నీటి సుక్క ఇయ్యి అంటే కుదరదు అంటున్నాడు అబ్రహాము. అటు ఇటు రావటానికి లేదు, ఇటు అటు వెళ్ళటానికి లేదు, ఇక నీ జీవితం అంతే, యుగ యుగాలు నీవు అగ్నిగుండంలో బాధపడతామే అని అబ్రహాం గారికి చెబితే, అబ్రహాం గారు అంటున్నాడు 27 ఆ ధనవంతుడు అంటున్నాడు, అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, నా జీవితం అయిపోయిందా, ఇక ఈ నరకంలో నేను యుగయుగాలు మండుతూ ఉండటమేనా? అట్లయితే అయ్యా నాదైపోతే అయిపోయింది, కానీ నాకైతే 5 సహోదరులు ఉన్నారు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరిని పంపమన్నాడు? లాజర్ను పంపు. లాజర్ నాకు చెప్పాడు, నేను వినలా, బ్రతికినంతకాలం నేను వినలేదు. ఈరోజు చాలామంది అదే, బ్రతికినంతకాలం దేవుడి మాటలు వినరు, దేవుడిని లెక్క చేయరు, సేవకులను లెక్క చేయరు, చచ్చిన తర్వాత నరకంలో వేదన పడుతూ ఉంటారు. ఇలాగే ధనవంతుడిలాగా. ధనవంతుడు తన గురించి ఆలోచించుకున్నాడు, ఒక నీటి చుక్క అయినా దొరికిద్దేమోనని. నీటి చుక్క లేదు అబ్బాయి అన్నాడు. తర్వాత ఇక కనీసం లాజరన్నిటి పంపు అని అంటే లాజర్ రావడానికి లేదు అబ్బాయి, నీతిమంతులు అనీతిమంతులు కలవరు అబ్బాయి చచ్చిపోయిన తర్వాత అన్నాడు. అయ్యా ఇంత బాధపడాలా చచ్చిపోయిన తర్వాత అని, అయ్యా నాకైతే 5 సహోదరులు ఉన్నారు, నాకు భూమి మీద బతికే ఉన్నారు, వాళ్ళు భూమి మీద వాళ్ళు బతికే ఉన్నారు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా, నాశనమునకై పట్టబడిన వారు, మరణంకై జోగుతున్నటువంటి వారు ఎవరంటే నరకానికి వెళ్ళబోయేటటువంటి వారిని నువ్వు రక్షింపవా అని దేవుడు అంటున్న మాట అండి. బ్రతికుండగానే దేవుడిని తెలుసుకోండి. చచ్చిపోయిన తర్వాత అడుగుతున్నాడు, ఈ వేదనకరమైన చోటుకి ఎవరు రాకూడదు, శత్రువు కూడా రాకూడదు. అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి సాక్ష్యం ఇచ్చుటకై నువ్వు లాజర్ను పంపు అని వేడుకుంటే, అబ్రహాం అంటున్నాడు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. మోషే ఉండాలయ్యా, అక్కడ ప్రవక్తలు ఉండారులేయ్యా, సత్యం ఉండాలయ్యా, సేవకులు చాలామంది ఉండారులేయ్యా, వాళ్ళు చెబుతారులేయ్యా. సేవకులు చెప్పిన మాట వినాలి, సేవకుల మాటకు లోబడాలి. లోబడి నువ్వు వినయంతో విధేయతతో కలిగి ఉంటేనే, నీ జీవితం అంతవరకు సహిస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. లాజర్ను పంపు అన్నాడు అంటే సేవకుడి విలువ ఎప్పుడు తెలిసింది? ధనవంతుడికి సేవకుడి విలువ ఎప్పుడు తెలిసింది? చచ్చిపోయిన తర్వాత తెలిసింది. అతడు చచ్చిపోయాడు, సేవకుడు కూడా చచ్చిపోయాడు. ఆ సేవకుడిని భూమి మీదకు పంపు అంటున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకూడదు. ఈ వేదనకరమైన స్థలములోనికి రాకూడదు కాబట్టి సువార్త జరగాలి. జరిగితేనే కదా మనిషి మారేది. సువార్త జరగాలి, సువార్త వినాలి, వినుట వలన విశ్వాసం రావాలి, విని మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందితే నువ్వు నరకం తప్పించుకుంటావు, లేకపోతే యుగ యుగాలు నరకంలో వేదన పడుతూ ఉంటావు. ధనవంతుడు కూడా చెప్పుంటాడు, లాజరు ఏముందిలే, ఎవరికి చూసారు అబ్బా చచ్చిపోయిన తర్వాత అని అనుకొని ఉంటాడు. పోయిన తర్వాత జ్ఞానోదయం అయింది. అయ్యా భూమి మీదకి పంపు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నరకానికి వెళ్ళకుండా, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజర్ను పంపవాలని నేను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినవలెను అని వానితో చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహామా అలా అనవద్దు, మృతులలో నుండి ఒకడు వాని యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాట వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. అయ్యా ఒకరు నమ్మరయ్యా, అయ్యా కింద వాళ్ళు మోసే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు నమ్మరయ్యా. బ్రతికున్నవాడు చెబితే నమ్మరా? బ్రతికున్నవాడు చెబితే నమ్మరు. మరి చచ్చిపోయిన వాళ్ళు మరలా తిరిగి వస్తే స్వార్థ ప్రకటిస్తే నమ్ముతారంటే బ్రతికున్నవాడు చెప్పిన మాటే వినాలి. బ్రతికి ఉన్నవారు చనిపోయేవాడు తిరిగి వచ్చి స్వార్థ చెబుతారు ఎవరంటారండి? అయ్యో దెయ్యం వచ్చిందని పరిగెత్తుతారు.
పరిగెత్తుతారు. మనిషి మనిషికి భయపడడు కానీ దెయ్యానికి మాత్రం భయపడతాడు బాగా. మనిషి మనిషికి భయపడడు కానీ దెయ్యం వచ్చిందిరా ఈ పిల్లోళ్ళ కంటే పిల్లోడికి కూడా చూస్తే ఉచ్చబడతాయి. ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఒక చిన్న పిల్లోడిని చూసి ఎందుకు భయపడుతున్నావు అంటే పిల్లోడిని చూసి కాదు, పిల్లోడిలో ఉన్న దెయ్యాన్ని చూసి. ఈ మధ్య ఒక నెల్లూరులో ఒక భార్యని భయంకరంగా కొడుతున్నాడంట భర్త తాగి వచ్చి. తట్టుకుంది భయంకరంగా కొడుతుంటే ఒకసారి ఒక ఐడియా వచ్చి ఇక భార్య సాయంత్రం తాగి ఇంటికి వచ్చి మీద ఎట్టాగే మాట్లాడుతుంటే ఆమె ఒక దెయ్యం పట్టిన ఒక స్త్రీలాగా నటిస్తూ పిచ్చి కొట్టుడు కొట్టిందంట భర్తని. అసలు దెయ్యం పట్టిందనే తల్లికి ఇక భర్త ఏం చేయలేకపోయాడు. రోజు భార్య కదా అని చెప్పని బాధపడేస్తున్నాడు. కానీ ఆమె తట్టుకోలేక ఈ విధంగా ఒక దెయ్యం పట్టిన స్త్రీలాగా ఒక జుట్టు ఎడబోసుకుంటే ఇక జయం ఎలా ఉంటుందో సినిమాల్లో ఎలా చూస్తుందో ఆ విధంగా ఆమె ప్రవర్తించటం వలన ఇక భయపడిపోయాడు భర్త. భయపడిపోయి పరిగెత్తున్నాడు, పొట్టుకొట్టుంది, లాగుతుంది, మంచం మీద పడేసింది, బాధపడేస్తుంది, భయంకరంగా బాధపడేసి. ఇది ఒక కేసు అయింది, వార్తలోకి వచ్చింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే మనిషి మనిషికి భయపడతలేదు, మనిషి సేవకుడికి భయపడతలేదు, కానీ దేవుడి మాట చెప్పేటటువంటి సేవకుడికి భయపడతలేదు, కానీ దెయ్యానికి మాత్రం భయపడుతున్నాడు. దేవుడికి భయపడవా? ఎందుకు? దేవుడు సాత్వికంగా ఉండండి బాబు, మీరు సమాధానం కలిగి ఉండండి బాబు, నెమ్మది కలిగి ఉండండి బాబు. మీ ప్రవర్తన బట్టి మనుషులు మారతారు కాబట్టి మీరు యథార్థత కలిగి మీరు సాత్వికంగా నన్ను చూడండి, నన్ను కొట్టి చంపినటువంటి వారిని సైతం క్షమించమని చెప్పినటువంటి స్వభావం నాది, నా స్వభావాన్ని అనుసరించి మీరు నడవండి అని చెప్పని చెబుతున్నాడు. కాబట్టి మరి సేవకులు చాలామంది మరి దేవుడికి లోబడి బ్రతుకుతున్న సేవకులను తండ్రి పోగొట్టుకోమాకండి అండి. సేవకులు జోలికి వెళ్తే చాలా ప్రమాదంలో ఉన్నారు, దేవుని పని ఆగిపోతుంది. కనుక ఇది సేవకుని ఖరీదు అనే మంచి టాపిక్ ఇది. అంతా చాలా రోజులు చెప్పుకోవచ్చు, ఇంకా మాట్లాడుకుందాం, చాలా సంగతులు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం.